గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కౌన్సిల్ మీటింగ్ కొనసాగుతుంది. వార్డుల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై సభలో చర్చ జరుగుతుంది. వార్డుల విభజనపై జరిగే చర్చలో అభ్యంతరాలు, సలహాలను తెలుపుతూ ఉన్నారు సభ్యులు. ఇప్పటికే పునర్విభజనపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు కలిసిన అన్ని పార్టీల నేతలు వినతి పత్రాలు సమర్పించారు. వార్డుల విభజన, హద్దుల మ్యాప్లు ఇవ్వలేదు అని ఆరోపిస్తున్న కార్పొరేటర్లు ఏ ప్రాతిపదికన విభజన చేశారో చెప్పడం లేదు అని మండిపడుతున్నారు. సభ్యుల అభ్యంతరాలు, సూచనలు పరిగణలోకి తీసుకోనున్నారు అధికారులు. కలపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కనీసం డివిజన్స్ చేస్తున్నప్పుడైనా కనీసం అక్కడ ఉన్న కమిషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పెట్టుకొని డివిజన్స్ చేస్తున్నారు. ఒక డివిజన్లోనేమో 65,000 ఓట్లు ఉంటే ఒక డివిజన్లో 20,000 ఓట్లు, 18,000 ఓట్లు. ఎగ్జాంపుల్ మా బడంపేట తీసుకుంటాను. ఒక డివిజన్ 65,000 ఓట్లు అయితే ఒక డివిజన్లో 22,000, ఒక డివిజన్ 18,000. ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? విస్తీర్ణం తీసుకున్నారా, లేకపోతే జనాభా తీసుకున్నారా? ఏదీ లేదు. అదే తొక్కుగూడలో 2 డివిజన్లు చేశారు 20,000, ఆదిపట్లో 2 డివిజన్లు చేశారు 20,000. ఏ ప్రాతిపదికన చేశారు? ఇక్కడ ఒక రకం, అక్కడ ఒక రకమా? ఏ విధంగా చేశారు? అంత రాత్రి కూర్చొని లోపల 4 గోడల మధ్యలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కస్ చేయండి. మేము అక్కడ రోజు తిరుగుతుంటాం కదా, కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి లాభం దీనివల్ల చెప్పాలి. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా కొన్ని డివిజన్లు అయితే ఒక్కొక్క డివిజన్లో 1,00,000 ఓట్లు ఉన్నాయి. వాటిని 45,000 యావరేజ్గా తీసుకొచ్చి ఇవాళ 24 డివిజన్లు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, మంచి పరిణామం. దానిలో కొన్ని చిన్న మోడిఫికేషన్స్, అనైతికంగా ఉండటం, నాలాల్ని, మెయిన్ రోడ్లన్నీ పరిగణలో తీసుకోవటం, అవి కొంచెం ప్రజాప్రతినిధులు ప్రస్తుత అనుభవం ఉన్నటువంటి అధికారులు అంటే ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు కూడా మారుతారు. బౌండరీస్ తెలియక ఫిక్స్ చేయడంలో కొంత సమన్వయ లోపం ఉంది. వాటిని సవరించి పాలన ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో, దేశంలో కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. 7,80,000 ఉన్న ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో 24 కార్పొరేటర్లు పెరగటం చాలా సంతోషంగా ఉంది. ఈ మోడిఫికేషన్స్ మీద, అనైతికంగా జరిగిన వాటి మీద ఇవాళ చర్చించి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొచ్చి వాటి మీద మాట్లాడి మోడిఫికేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం.